ఓం శ్రీ మహాలక్ష్మై నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచమంతా ధనం చుట్టూనే తిరుగుతోంది. అయితే ధనం కేవలం కష్టపడితేనే రాదు. దానికి దైవబలం, వాస్తుబలం మరియు మన ఇంట్లోని సానుకూల శక్తి కూడా తోడవ్వాలి. చాలామంది ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు. అప్పుల బాధలు వెంటాడుతుంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దీనినే పెద్దలు దరిద్ర దేవత ఆవహించడం అంటారు. మరి ఆ దరిద్ర దేవతను పారద్రోలి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఏం చేయాలో ఈ సుదీర్ఘ కథనంలో వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందుగా ఉద్భవించినది అలక్ష్మి. ఈమెనే మనం దరిద్ర దేవత అంటాం. ఈమెకు అపరిశుభ్రత, కలహాలు, బద్ధకం అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇవి ఉంటాయో అక్కడ అలక్ష్మి తిష్ట వేస్తుంది. ఈమె ఉన్న చోట లక్ష్మీదేవి ప్రవేశించదు. దరిద్రం పోయి లక్ష్మి రావాలంటే మొదట చేయవలసిన పనులు. సిరుల వర్షం కురవాలంటే మొదట మనం మన ఇంటిని, మన అలవాట్లను మార్చుకోవాలి. చీపురును మహాలక్ష్మిగా భావిస్తారు. దానిని ఎప్పుడూ కాళ్లతో తొక్కకూడదు. చీపురు బయట వారికి కనిపించకుండా పడుకోబెట్టి ఉంచాలి. పాతబడిన, విరిగిపోయిన చీపుర్లను వెంటనే మార్చేయాలి. ఇంట్లో పగిలిన అద్దాలు, విరిగిన కుర్చీలు, పనిచేయని గడియారాలు ఉంచకూడదు. ఇవి పురోగతిని ఆపేస్తాయి. గోడల మూలల్లో సాలిగూళ్లు ఉంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ప్రతి శనివారం ఇంటిని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించింది. ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రతిరోజు ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేయండి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని లాగేస్తుంది. మీ ఇంటి సింహద్వారం వెనుక ఒక గాజు గ్లాసులో ఉప్పు వేసి ఉంచితే బయట నుండి వచ్చే దుష్టశక్తులు లోపలికి రావు. మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా, అందంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మీ ఇంట్లోకి వస్తుంది. ప్రతిరోజు వాకిలిని శుభ్రం చేసి ముగ్గు వేయాలి. పండుగ దినాల్లో మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. సాయంత్రం వేళల్లో సింహద్వారం వద్ద చీకటిగా ఉండకూడదు. కనీసం ఒక చిన్న దీపం లేదా బల్బు వెలుగుతూ ఉండాలి. వాస్తు దోషాలు ఉంటే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. ఇప్పుడు చెప్పే మార్పులు చేసి చూడండి, తప్పక ఫలితం ఉంటుంది. ఉత్తర దిశ ధనానికి అధిపతి అయిన కుబేరుడి స్థానం. ఆ దిశలో బరువైన వస్తువులను ఉంచవద్దు. ఇక్కడ ఒక నీటి కుండ లేదా అక్వేరియం ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుంది. ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉండాలి. ఇక్కడ పూజ గది ఉండటం శ్రేయస్కరం. మీ డబ్బు దాచుకునే బీరువాను నైరుతి మూలలో ఉంచి అది ఉత్తర దిశ వైపు తెరుచుకునేలా చూడండి. ఇది ధనాన్ని స్థిరంగా ఉంచుతుంది. మన దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటే దరిద్రం ఆమడ దూరంలో ఉంటుంది. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అత్యంత ముఖ్యం. ఎవరైతే సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోతారో వారిపై దరిద్ర దేవత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదయం మరియు సాయంత్రం ఖచ్చితంగా దీపం వెలిగించాలి. సాయంత్రం సంధ్యాదీపం వెలిగించిన తర్వాత కాసేపు ఇంట్లో దైవ ప్రార్థన చేయాలి. వీలైతే ఇంట్లో శంఖాన్ని ఉంచండి. పూజ తర్వాత శంఖం ఊదడం వల్ల వచ్చే శబ్దం ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని నశింపచేస్తుంది. దీపారాధనకు ఆవు నెయ్యి వాడటం శ్రేయస్కరం. ఇది కుదరకపోతే నువ్వుల నూనె వాడవచ్చు. విశేషంగా జపించాల్సిన మంత్రాలు మరియు స్తోత్రాలు ఇప్పుడు చూద్దాం. మంత్రానికి చింతకాయలు రాలవు అని సామెత ఉన్న మంత్రం మన సంకల్ప బలాన్ని పెంచుతుంది. మహాలక్ష్మి అష్టక మంత్రం ప్రతిరోజు పఠించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కనకధార స్తోత్రం ఆదిశంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం బంగారు నెల్లికాయల వర్షం కురిపించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు దీనిని తప్పక పారాయణ చేయాలి. శ్రీ సూక్తం వేదోక్తంగా లక్ష్మీదేవిని స్తుతించే ఈ సూక్తం ఇంట్లో చదవడం వల్ల దరిద్రం తొలగిపోతుంది. కొన్ని వస్తువులకు లక్ష్మీదేవిని ఆకర్షించే గుణం ఉంటుంది. వాటిని పూజ గదిలో లేదా బీరువాలో ఉంచండి. గోమతి చక్రాలు ఇవి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనవి. గవ్వలు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ఏకాక్షి కొబ్బరికాయ ఇది చాలా అరుదుగా లభిస్తుంది. దీనిని పూజిస్తే సిరులు కురుస్తాయి. కుబేర యంత్రాన్ని పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ధ్యానించాలి. దరిద్రం రావడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణం.
గోళ్లు కొరకడం అనేది దరిద్రానికి ప్రధాన సంకేతం. సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం, అన్నం తినడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. స్త్రీలను గౌరవించకపోవడం, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు ఉంటారు. భార్యను లేదా తల్లిని ఏడిపించే ఇంట్లో లక్ష్మి ఉండదు. సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు లేదా ధార్మిక కార్యాలకు ఖర్చు చేయాలి. పిసినారితనం దరిద్రాన్ని పెంచుతుంది. ప్రతి శుక్రవారం ఒక పండుగలా జరుపుకోవాలి. శుక్రవారం నాడు ఉప్పు కొంటే ఇంట్లో ధనం వృద్ధి చెందుతుంది. తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సాయంత్రం పూట లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. శ్రమ లేనిదే ఫలితం ఉండదు. ఇప్పుడు తెలిపిన పరిహారాలు, పూజలు అన్నీ మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీకు ఒక సానుకూల మార్గాన్ని చూపిస్తాయి. కానీ వీటన్నింటికీ మూలం మీ కృషి. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మీహి. కష్టపడే గుణం ఉన్న వ్యక్తినే లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది. మీరు మీ ఇంటిని దేవాలయంలా ఉంచుకుని పరుల పట్ల దయ కలిగి ధర్మబద్ధంగా కష్టపడితే ఆ దరిద్ర దేవత మీ దరిచేరదు సరికదా. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.